రాత్రిళ్ళు ఉక్కపోత, తెల్లారితే ఎండవేడి ఎక్కువైంది. 10 దాటితే రోడ్లపైకి వచ్చే పరిస్థితే లేదు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటేసింది. వేడిగాలులు, ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ దెబ్బకు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు ట్రాఫిక్ జామ్లతో కనిపించే రోడ్లు ఇప్పుడు మధ్యాహ్న సమయాల్లో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వాతావరణ నిపుణులు. మొన్నటి వరకు అసహజ వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడక్కడ వర్షాలు కురిసి కాస్త చల్లగా అనిపించినా ఇప్పుడు మాత్రం ఎండవేడిమికి దేశం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను తీవ్ర వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజస్థాన్లో ఎండ తీవ్రత తారాస్థాయికి చేరింది. చూరు ప్రాంతంలో 46.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాజధాని జైపూర్తో పాటు శ్రీగంగానగర్ 45 డిగ్రీలు దాటింది. ఈ నెల 25న రోహిణీ కార్తె. ఆ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో వర్షాలు పడుతుంటే మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సూర్యుడి హీట్ పెంచుతున్నాడు. రుతుపవనాలు ఇతర రాష్ట్రాలకు విస్తరించే వరకు ప్రచండ భానుడు నిప్పులు చిమ్ముతూ ఉండేలా కనిపిస్తున్నాడు. ఇక్కడ ఎండలు ఎలా ఉన్నా ఢిల్లీలో మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లటి ఈదురుగాలులు దూసుకొచ్చాయి. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. చిరుజల్లుల్ని ఢిల్లీ వాసులు ఎంజాయ్ చేస్తున్నారు.